టీటీడీ బోర్డు మెంబర్కి సంబంధించి ఇవాళ రాజీనామా చేస్తూ జంగా కృష్ణమూర్తి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి జంగా ఉన్నారు. ఏం సార్ ప్రధానంగా ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకోవడానికి ఏంటి అంటే ఒకవైపున చంద్రబాబుకి ఇబ్బంది రాకూడదు అంటున్నారు, ప్రభుత్వానికి ఇబ్బంది రాకూడదు అంటున్నారు, మరి రాజీనామా కారణం చెప్పా కదా ఇందాక, ఒక పత్రికకు సంబంధించి వాస్తవ అవాస్తవాలు ఆలోచించకుండా గుడ్డగాల్చి మొఖాన్ని వేసినట్టుగా విధంగా కనీసం కూడా రాసేటప్పుడు నా యొక్క అభిప్రాయం తీసుకోకుండా పెద్ద బ్యానర్ రాష్ట్రంలో ఏదో సమస్యలు లేనట్టుగా, తిరుపతిలో ఏమి జరగనట్టుగా, తిరుపతికి సంబంధించిన నేనే దొరికినట్టుగా కొండందులకి ఎలకను పెట్టినట్టుగా నా మీద సామెతగా ఉంటుంది కదా, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు వేసినట్టుగా ఉంది. నాకు అనిపిస్తుంది, నవ్వు వస్తుంది. వేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి విధంగా నేను మనస్తాపం చెందాను. దాని మూలంగా రాజీనామా చేయటం. అంటే సార్ అలాట్మెంట్ అనేది గతంలో మీ పేరు మీద జరిగిందా లేకపోతే ట్రస్ట్ పేరు మీద జరిగింది? ఏం కోరారు అసలు మీరు కొత్తగా బోర్డు ఈ ప్రభుత్వంలో? ఈ ప్రభుత్వంలో కోరింది నాకు సంబంధించి అలాట్మెంట్ జరిగింది. దానికి రీఅలాట్మెంట్ ఇవ్వమని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి కోరటం జరిగింది. ముఖ్యమంత్రి గారు బోర్డుకు పంపిస్తే దానికి సంబంధించి తిరుపతికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ పంపిస్తే ఈవో గారు మళ్ళీ సీఎంఓకి అభిప్రాయం వస్తే సీఎంఓ నుంచి ఏమొచ్చిందంటే మీ యొక్క అభిప్రాయం తెలపండి అని వస్తే మేము బోర్డుకు సంబంధించినటువంటి దాని మీద తీర్మానం చేసేసి గవర్నమెంట్ పంపించాను. గవర్నమెంట్ సంబంధించి రిజెక్ట్ చేయొచ్చు, ఇవ్వకపోవచ్చు, దానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఎందుకు ఇక్కడ జరిగింది ఈ కుట్ర ఏంటి, ఎందుకు ఈ విధంగా నన్ను ఏమాత్రం అడగకుండా రావాల్సిన అవసరం ఏంటి, దానివల్ల నేనేదో ఆశిస్తున్నానని చెప్పేసి నా వ్యక్తిత్వం మీద, నా యొక్క నిజాయితీ మీద కానీ ఏదో విధంగా అనుకోనొచ్చు, నా మీద వరదల్లాల్సిన అవసరం ఏముంది. నేను మనస్తాపం చెందాను. నేను కనుక కొనసాగినట్లయితే దీనికోసమే చేస్తున్నాను, నేనే చేస్తున్నాను అనే విధంగా కూడా నేనేదో గవర్నమెంట్ మీద ప్రజలు చేసి నేను ఇప్పించుకుంటున్నాను అనే విధంగా గవర్నమెంట్ కూడా చెడ్డ పేరు రాకుండా, ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు రాకుండా, ఎందుకంటే నన్ను అన్నారు ఈయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని బోర్డు టీటీపీకి సంబంధించినటువంటి అపవిత్రం చేస్తున్నారన్నాడు. అపవిత్రం చేస్తాను నేను కాదు, నేనున్నటువంటి 3 సంబంధించిన సభ్యులు ఉన్నారు ఎస్టిమేట్ కమిటీలో. తర్వాత ఉన్నట్టు 25 మంది సంబంధించి బోర్డు మెంబర్లు ఉంటే ఒక్క మనిషి తప్ప అందరికీ తీర్మానం చేశారు. ఆ తీర్మానం కూడా చేసినప్పుడు అంటే మేమందరం కూడా సంబంధించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన శాంతిని, దాని యొక్క సంబంధించిన ప్రాధాన్యతను మేమంతా కూడా అపవిత్రం చేస్తున్నామా, ఆ అపవిత్రత అనేది బోర్డుకి వీళ్ళందరికీ ఎందుకు మరక చుట్టాలని ఆలోచనతో రాజీనామా చేశారు. బోర్డుకు సంబంధించి అలాట్మెంట్లు నిర్ణయం విషయంలో గతంలో కూడా చాలా ఇలాగ రిజెక్ట్ చేసి ఉండొచ్చు. అంటే దానికి సంబంధించి కూడా మీరు ఇందాక అన్నారు కొండ మీద కూడా కొత్త రియల్ ఎస్టేట్ వ్యవహారం కూడా జరుగుతుంది. అంటే మీ ఒక్కల విషయంలో ఏమన్నా వేరేగా నిర్ణయం తీసుకున్నారని కూడా ఉందా? ఇక్కడ నా ఒక్కడ విషయంలో నిర్ణయం తీసుకుని వైఎస్ఆర్సీపీలో ధర్మారెడ్డి అనేటువంటి ఆయన కావాలని చేసినటువంటి నిర్వాహకం ఇదంతా కూడా. నేను ఆ రోజే నాకు రియలాట్ చేసి నేను సంబంధించినట్టు అడిగితే నాకు ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా, నాతో ఏం మాట్లాడకుండా క్యాన్సిల్ చేశారు. నేనేమన్నా అంటే నాకు ఉన్నటువంటి ఖాళీగానే ఉంది, నాకు అలాట్ చేయండి అనేటువంటి రియలాట్ చేయమని చెప్పి నేను బోర్డుకను సీఎం గారిని వినవించుకున్నాను. పార్టీలో కొనసాగుతున్నారా బోర్డు సభ్యత్వానికి రాజీనామా? ఇదంతా పార్టీలో కొనసాగుతున్నాం. చంద్రబాబు గారిని నమ్మి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క సేవలు అవసరమైన ఉద్దేశంతో నేను పార్టీలో చేరాను, పార్టీలో కొనసాగుతాం. నేనే కాదు, నా అనుచరులతో అందరూ కూడా పార్టీలో ఉన్నాం. ఇది మొత్తంగా అయితే టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేయడానికి ప్రధాన కారణం స్థలం కేటాయింపుకు సంబంధించి తాను కోరగా దాన్ని రిజెక్ట్ చేయొచ్చు, కాకపోతే ఆ నిర్ణయాన్ని తను నైతిక విలువలు పాటించకుండా ఉన్నట్టుగా ప్రచారం చేయడం వల్ల తాను మనస్తాపానికి చెందినట్టుగా అయితే జంగా కృష్ణమూర్తి చెప్తున్నారు. రాజీనామా బోర్డు సభ్యత్వానికి చేశాను, పార్టీలో అయితే కొనసాగుతానని చెప్పి అయితే జంగా కృష్ణమూర్తి చెప్తాను. కెమెరా పర్సన్ శ్రీనివాస్, శ్రీకాంత్ ఎన్టీవీ, విజయవాడ.